తమ్ముడు, చెల్లి, నీవు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు ప్రభావితం చెందుతున్నావేమో. దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు ఒకరి మధ్యలో ఉండినను నలుగురిలో ఉండినను అతని యొక్క ప్రిన్సిపల్ ఏమీ మారదు. చాలా మంది అంటారు, నా చుట్టూ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి కనుక నేను అందుకే ఎట్లా ఉంటున్నాను. ప్రార్థన చేసుకున్నామంటే ఎవరు కూడా నా చుట్టూ ప్రార్థన చేసేవాళ్ళు అంటాడు. నోవాహును కనుక మనం గమనిస్తే చుట్టూ అందరూ కూడా దేవుని ఎదుట పాపం చేసినటువంటి వారే, కానీ నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. ఎవరు చెప్పేవారు లేరు, నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, అప్పుడు బైబిలే లేదు. అయ్యా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేవారు లేరు. ఈ రోజు ఎన్ని చెప్పినా చేయట్లేదు. ప్రతి ఆదివారం మనం కూడుకుంటాం, ఎన్నో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు నోవాహుకి ఎలా నీతిగా ఉండాలో ఎవరూ నేర్పించలేదు. ఈరోజు మనం కూడా మన చుట్టూ ఎంత ప్రభావము దేవునిలో నుంచి నిన్ను బయటికి లాగాలని చూసినా నీవు నిలబడుదువు గాక. ఆమేన్.